ఇక మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే వైఎస్ జగన్ సీఎంగా చూడటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కాకాని. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, రైతాంగం, సంక్షేమ, మహిళల విషయంలో విసిగిపోయారన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మాటలతో చెప్పకుండా వైఎస్ జగన్ ఆచరణలో చూపెట్టారని తెలిపారు. గిట్టుబాటు ధర, యూరియా లేక రైతులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు కాకాని. వచ్చినా సరే తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చూడాలి కానీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 19 నెలల పరిపాలన తర్వాత అన్ని విషయాలు, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, రైతాంగ సమస్యలు కానీ, మహిళలకు సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా ప్రజలు విసిగి వేసారిపోయారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి కేవలం మాటలతో సరిపుచ్చుకోకుండా దాన్ని ఆచరణలో చూపించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు, గిట్టుబాటు ధర లేక, రైతులు యూరియా లేక, విత్తనాలు లేక, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్డు ఎక్కడానికి కూడా అవకాశం లేనటువంటి రైతు ఈరోజు రోడ్డు ఎక్కడం, నిరసన చేయడం, రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.